టీఎస్ఎం సెట్ రిజల్ట్ వచ్చేసింది. ఒకరికి 10K బిలో ర్యాంక్ వచ్చి ఉంటుంది, ఇంకొకరికి 1 lakh అబో ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఉన్న డౌట్స్ ఏంటంటే కొంతమందికి 10K బిలో ర్యాంక్ వచ్చింది, మాకు టాప్ 10 కాలేజీలో సీట్ వస్తుంది, కానీ నేను టాప్ 3 కాలేజెస్లో ఈసీఈ తీసుకోవాలా, లేకపోతే 5th కాలేజ్ 6th కాలేజ్ అయినా పర్వాలేదు సిఎస్సి తీసుకోవాలా, ఈ డౌట్స్ చాలా మందికి ఉంటుంది. అండ్ 1 lakh అబో ర్యాంక్ వచ్చింది మాకు, అసలు సిఎస్సి సీట్ వస్తుందా రాదా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కన్ఫ్యూజన్గా. మేము రాసినప్పుడు మాకు ఉన్నాయి, ఎవరు రాసినప్పుడైనా ఉంటాయి. ఇప్పుడు 1 by 1 అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఉంటుంది, ఎలా సీట్ ఇస్తారు, ఎంత ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది, ఏ కాలేజెస్ వస్తాయి అన్నీ మాట్లాడుకుందాము. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు వస్తాయి. అండ్ మీకు కౌన్సిలింగ్ అయ్యేంత వరకు నేను గైడెన్స్ ఇస్తాను. కౌన్సిలింగ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కౌన్సిలింగ్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేస్తాను నేను. ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే, అంత ర్యాంక్ గురించి అన్ని కాలేజీల గురించి మాట్లాడుకోలేము. అంటే ఎంత ర్యాంక్ వస్తే అన్ని 1 by 1 ఈరోజు ఒక సర్టెన్ 10 కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో 10 కాలేజెస్. అలా మీకు కౌన్సిలింగ్ ఇంకా చాలా టైం ఉంది. సో ఏ కాలేజు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అంతా డిసైడ్ చేసుకుందాము. ఇప్పుడు అయితే ఒక 10 కాలేజెస్ రాసి పెట్టాను అనమాట, అనలైజర్స్ ఏ కాలేజ్ బాగున్నాయి అండ్ ఆ కాలేజీలో ఎంత ర్యాంక్కి క్లోజింగ్ ర్యాంక్, ఓపెనింగ్ ర్యాంక్, సిఎస్సి, ఈసీఈ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ అందరికీ డ్రీమ్ కాలేజ్ జేఎన్టీయూలో ఎంతకి సీట్ వస్తుంది, ఎంత ర్యాంక్కి. ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 1200, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 5000 అనమాట. ఇది ఎక్కడంటే సిఎస్సి బ్రాంచ్లో ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఈసీఈలో 3000 ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 10,000. ఓపెనింగ్ ర్యాంక్ అంటే మనం తీసుకోవాల్సింది ఓసీ జనరల్కి 1200 అనమాట, సిఎస్సికి ఓపెనింగ్ ర్యాంక్. అండ్ ఎస్టీఎస్సి లీస్ట్ 5000, ఇంకా దాని మించి ఇంకే క్యాస్ట్ అయినా కానీ సీట్ రాదు. క్లోజింగ్ సిఎస్సికి జేఎన్టీయూలో 5000 అనేది క్లోజింగ్ ర్యాంక్, అది ఏ క్యాస్ట్ అయినా. అండ్ బీసీ వాళ్ళకి ఈ మిడిల్ ర్యాంక్లు మనం కన్సిడర్ చేసుకోవచ్చు, 2000, 3000, 4000. నెక్స్ట్ మీకు ఒక పీడిఎఫ్ కూడా పంపిస్తాను, దాంట్లో బ్రీఫ్గా ఉంటుంది అనమాట. అండ్ చాలా మందికి సపరేట్గా ఇంత ర్యాంక్ వచ్చింది మాకు, ఇంత ఏ కాలేజ్ వస్తుంది అని అడగాలని ఉంటుంది. సో కామెంట్ బాక్స్లో అడిగేదానికంటే కూడా మీకు కంఫర్ట్ లేకపోతే డైరెక్ట్గా మన డిస్క్రిప్షన్లోకి పోతే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేసి మీరు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను మీకు. కామెంట్ బాక్స్లో కూడా అడగలేదు, డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్. నెక్స్ట్ కాలేజ్ సిబిఐటిలో సిఎస్సి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 2000 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 8000 అనమాట. ఈసీఈ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 6000, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 20,000 అనమాట ఈసీఈ వరకు ఇది. అండ్ ప్రైవేట్ కాలేజ్లో నంబర్ 1గా ఉంది సిబిఐటి అనేది, చాలా బాగుంది, తీసుకోవచ్చు. సిబిఐటి అండ్ విఎన్ఆర్ ప్రైవేట్లో నంబర్ 1 అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సిబిఐటి, విఎన్ఆర్. నెక్స్ట్ విఎన్ఆర్ అండ్ గవర్నమెంట్లో మనం నెక్స్ట్ ఇంకో కాలేజ్ మాట్లాడుకోవాల్సింది ఉస్మానియా, అది మాట్లాడదాం. ఇప్పుడు విఎన్ఆర్, ఉస్మానియా గురించి మాట్లాడుకుందాం. విఎన్ఆర్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, 3000 సిఎస్సి ఓపెనింగ్ ర్యాంక్ ఉంది అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 8000. ఇప్పుడు ఈసీఈ గురించి మాట్లాడుకుంటే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 7000 ఉంది, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 21,000 ఉంది ఈసీఈ విఎన్ఆర్లో. నెక్స్ట్ ఉస్మానియాలో సిఎస్సి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 2000 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 7000. ఈసీఈలో ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 3000, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 13,000 అనమాట. ఉస్మానియా చాలా బాగుంటుంది, చాలా పెద్ద క్యాంపస్, 100 acres ప్లస్ ఉంటుంది క్యాంపస్. అండ్ చాలా బ్రాంచ్లు ఉంటాయి, చాలా బాగుంటుంది క్యాంపస్ అయితే. సో ఖచ్చితంగా తీసుకోవచ్చు ఉస్మానియా వచ్చే పని అయితే మీకు సీట్. నెక్స్ట్ సివిఆర్ గురించి మాట్లాడుకుందాం. సివిఆర్లో సిఎస్సి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 5000, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 16,000 అనమాట. నెక్స్ట్ ఈసీఈ వచ్చి 11,000 ఓపెనింగ్ ర్యాంకే, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 30,000 అనమాట. నెక్స్ట్ కాలేజ్ బీబీఆర్ఐటి నర్సాపూర్, ఇది సిటీలో లేదు, సిటీకి చాలా అవుట్స్కట్స్ అనమాట ఈ కాలేజీలో నేను కూడా చదువుతున్నాను, ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నది ఈ కాలేజీలోనే నేను. బీబీఆర్ఐటి ఇది కూడా చాలా మంచి కాలేజ్, చాలా బాగుంటుంది మా కాలేజే. సిఎస్సి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 7,000 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 28,000, 30,000 అలా ఉంది. ఈసీఈకి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 17,000, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి
50,000 to 60,000 మధ్యలో ఉందన్నమాట. ఇది బీవీఆర్ఐటి గురించి. చాలా పెద్ద క్యాంపస్, 110 ఎకరాస్ క్యాంపస్, చాలా బాగుంటుంది. అండ్ గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంటుంది. మా క్యాంపసే కాబట్టి ఒకసారి వీలుంటే క్యాంపస్ టూర్ చేసి పెడతాను మీకు. చాలా బాగుంటుంది బీవీఆర్ఐటి కాలేజ్. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది శ్రీనిధి కాలేజ్ గురించి. శ్రీనిధి ఈసీఈ సిఎస్సి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 7,000, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 25,000. ఈసీయూ ఓపెనింగ్ ర్యాంకే 20,000 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 70,000. నెక్స్ట్ ఎంజీఐటి గురించి మాట్లాడుకుందాం. ఎంజీఐటి సిఎస్సి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 8,000 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 25,000. ఈసీ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 16,000, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 65,000. అండ్ ఇక్కడ ఎంజీఐటి చాలా మంది చేరడానికి కారణం ఏంటంటే సిబిఐటి ఎంజీఐటి ఒకటే అనుకుంటారు, కానీ కాలేజ్ మొత్తం ఒకే దగ్గర ఉంటుంది పక్క పక్కన. దాని ప్లేస్మెంట్స్ అంతా డిఫరెంట్ ఉంటుంది. కాలేజ్ మొత్తం ఒకటిదే ఉంటుంది అంతేను. అంతేగాని ఇద్దరికి కంబైన్ గా ప్లేస్మెంట్స్ ఉంటాయని వింటారు చాలా మంది. మా కౌన్సిలింగ్ అప్పుడు కూడా మేము విన్నాము, అందుకని ఆ డౌట్ ఉంటది. సో ఇద్దరికి అయితే కంబైన్ గా ఉండవు ప్లేస్మెంట్స్, సపరేట్ గా ఉంటది. దాని స్టాండర్డ్ దానిదే, దీని స్టాండర్డ్ దీనిదే. సిబిఐటి వేరు, ఎంజీఐటి వేరు అని అనుకోవాలి మనం. ఇప్పుడు గోకరాజు రంగరాజు గురించి మాట్లాడుకుందాం. దీంట్లో సిఎస్సికి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 5,000, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 20,000. ఈసీఈ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 10,000, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 30,000 అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది వాసవి కాలేజు. వాసవి కాలేజీలో సిఎస్సి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 2,500 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 8,000. ఈసీఈ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 10,000 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 40,000. ఇప్పుడు చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటంటే, నాకు నిన్న కూడా కామెంట్ వచ్చింది అనమాట. ఏంటంటే అది సిబిఐటిలో ఈ ఈసీఈ తీసుకోవాలా లేకపోతే గోకరాజు రంగరాజులో సిఎస్సి తీసుకోవాలా అంటే ఇదే అనమాట. ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం, టాప్ కాలేజీలో ఈసీఈ బెటరా లేకపోతే ఇంకొద్దిగా కింద కాలేజీకి వచ్చిన సిఎస్సి బెటరా. టాపిక్ చాలా మందికి డౌట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో నేను చేస్తాను, సిఎస్సి ఆర్ ఈసీఈ. ఇది నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ కాలేజీలో ఈసీఈయా లేకపోతే కింద కాలేజీ అయినా పర్వాలేదు సిఎస్సి, ఇది నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వస్తుంది. మీరు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ వీడియో కోసం చూడండి. ఒక 2-3 డేస్లో వదులుతాను. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా కాలేజీల గురించి మాట్లాడుకుందాం. ఎవరికైనా నార్త్ ఇండియా అండ్ తమిళనాడులో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కాలేజెస్లో రీజనబుల్ ఫీజుతో కాలేజ్ గైడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ నంబర్ కింద డిస్ప్లేలో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను ఆ నంబర్స్, కాంటాక్ట్ అవ్వండి.